యేసుక్రీస్తు నామంన మీకు శుభములు, వందనాలు. మన బ్రతుకు మార్చే మాటల్ని, దేవుడి మాటల్ని జీవగ్రంథంలోకని కొన్ని వచనాలు చూసుకుంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక మీరు మొదటిసారి చదవండి. 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి. 4వ వచనం చూస్తాం. తండ్రులారా మీ పిల్లలకు కోపము లేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. తల్లిదండ్రులారా, క్రైస్తవులారా, మీరు చాలా జాగ్రత్త ఉండండి. మీ పిల్లల్ని, మగ పిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, వాళ్ళ విషయంలో చాలా మీరు చర్య తీసుకోవాలి. పరిస్థితులు బాగలేవు, ఎవరిని నమ్మటానికి వెళ్ళలేదు మనము. మీ పిల్లలను మీరు చాలా అబ్జర్వ్ చేయాలి. మీరు రోజు ప్రార్థన చేయాలా. కుటుంబ ప్రార్థనలలో మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు ప్రార్థన చేయాలా. మీరు వాక్యం చదవాలి. మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలా. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరితో సావాసం చేస్తారు, ఎక్కడ పోతారు అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. మీరు ట్యూషన్కి వెళ్తున్నారని చెప్పి పిల్లలు గంటలు వెళ్తారు. నిజంగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎక్కడ టైం స్పెండ్ చేస్తారో మీరు అన్నీ గమనించాలా. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కానీ మగపిల్లల విషయంలో కానీ మీరు జాగ్రత్త తీసుకోండి. మీ పిల్లలను నిర్లక్ష్యం చేయకండి. మీరు దేవుడి యందు భయభక్తులో మీరు పెంచాలి. ప్రభు ఒక శిక్షణలో బోధలో పెంచాలా. దేవుడు మిమ్మల్ని నమ్మి మీ పిల్లల్ని ఇచ్చాడంటే మీరు ధన్యులు. మీరు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని బైబిల్లో దేవుడు రాయించాడు కనుక మీ పిల్లల విషయంలో మీరు చాలా కేర్ తీసుకోవాలి. మీరు మంచి తిండి పెడితే సరిపోద్దు, మంచి బట్టలు ఇస్తే సరిపోద్దు, మంచి చదువులు చదివించి మంచి పరిస్థితుల్లో మీరు పిల్లల్ని సమాజంలో ఉంచితే సరిపోద్దు. దేవుడి యందు భయభక్తులు కలిగి మీరు పిల్లల్ని పెంచాలా. వాక్యం నేర్పించండి. మీ పిల్లలకి ప్రార్థన నేర్పించండి. మీ పిల్లలకి అబద్ధాలు మీరు పిల్లల ముందు మీరు ఆడకండి. మీరు పిల్లల ముందు భార్య భర్తలుగా మీరు గొడవలు పడకండి. మీరు భక్తిగా ఉండండి. మీ పిల్లల్ని భక్తిగా పెంచండి. పరిస్థితులు బాగలేవు కనుక పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోరి. ఎక్కువ మొబైల్స్ చూడనివ్వకండి. మీ పిల్లల్ని ఎక్కువ మొబైల్ కనెక్ట్ అయిపోతారు. పిల్లలు ఫ్రెండ్షిప్ కోసం అని ట్యూషన్ పోతున్నామని వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్తారు. ఎవరింటికి మీ పిల్లల్ని ఎక్కువసేపు వెళ్ళనివ్వకండి. ఎక్కువ మొబైల్ చూడనివ్వకండి. దేవుడి యందు భయభక్తులు కలిగి మీ పిల్లల్ని పెంచండి. వాక్యం చదవమని చెప్పండి. వాక్యం చదివించండి. మీరు కూడా వాక్యం చదవండి. కుటుంబ ప్రార్థనలు మీరు చేసుకోండి. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకొని మీ పిల్లలు కూడా వ్యక్తిగత ప్రార్థన చేయమని. దుష్ట సాంగత్యం, మంచి నడవడి చెడగొడతారు కనుక చెడ్డవాళ్ళతో, ఆడపిల్లలతో కానీ మగపిల్లలతో కానీ సహవాసం చేయొద్దు. మీ పిల్లలు మీరు ప్రభు ఒక శిక్షణలో బోధలు మీరు భక్తిగా ఉండి మీ పిల్లల్ని భక్తిగా మీరు పెంచండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. కనుక మీరు నిర్లక్ష్యం చేయకండి. పిల్లల విషయంలో అశ్రద్ధగా చేయకండి. దేవుడి యందు భయభక్తులు కలిగి మీరు భక్తిగా ఉండి మీ పిల్లల్ని కూడా భక్తిగా పెంచండి. అప్పుడు దేవుని భద్రత మీ మీద, మీ పిల్లల మీద ఉంటుంది. ఈ సమయం ఇచ్చిన దేవుడికి యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు.